ఫియర్, డౌట్ అంటే భయం, అనుమానం ఈ రెండు ఉండకూడదు. ఎందుకు చెప్పండి? అవి మన ఎదుగుదలని నాశనం చేస్తాయన్నమాట. అయితే ఇందులోని ఒక 5 నష్టాలు ఆ రెండు ఉండడం వల్ల మనకున్నాయి. ఏంటో చెప్పిన మనసుకి అవి ఒక విధమైన బంధనాలు లాంటివట. ఎప్పుడు కూడా మన మనసుని కంట్రోల్ చేస్తాయన్నమాట. రెండోది, సాహసం అస్సలు చేయనివ్వు, రిస్క్ తీసుకోనివ్వు. రిస్క్ తీసుకోకుండా ఏ పనైనా అవుతుందా? అవదు కదా ఈ రోజుల్లో. మూడోది, మనలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాయి. ఆత్మవిశ్వాసం లేకపోతే ఇంకేది చేయలేం కదా. సో ఆత్మవిశ్వాసాన్ని కూడా తగ్గిస్తాయి. నాలుగోది, వచ్చిన అవకాశాలన్నీ కోల్పోతాం. వచ్చిన అవకాశాలు కోల్పోతాం. ఒక్కసారి ఆలోచించండి. ఇంకొకటి, విజయానికి అడ్డుపడతాయట. ఇవి మన విజయానికి అడ్డుపడతాయి. అంతే కదా. వచ్చిన అవకాశాన్ని మనం అందిపుచ్చుకోలేదు. ఎందుకు? మనలో భయం అన్నమాట. ఎందుకది? రిస్క్ తీసుకోలేకపోవడం. రిస్క్ తీసుకోలేకపోవడం ఎందుకు? సాహసం చేయకుండా ఉండడం. రిస్క్ తీసుకోలేకపోవడం అంటే, సాహసం చేయకపోవడం అంటే మన మనసు మనని బంధించిందనమాట. సో ఎప్పుడూ కూడా భయం, అనుమానం ఈ రెండు వదిలేయాలి. ఏ పనైనా చేసే ముందు రకరకాల ఆలోచనలు రావడం సహజమే, కానీ ఆ ఆలోచనలు మన మీద పూర్తిగా కంట్రోల్ చేసే విధంగా ఉండకూడదు. ఆలోచనలు అభివృద్ధి దిశగా వెళ్ళాలి. సో అందుకే కూడా మనము ఎప్పుడూ కూడా నా దగ్గర శక్తి ఉంది, నేను ఈ పని చేయగలను అని మనసులో ఖచ్చితంగా అనుకుంటే మన అడుగులు కూడా ఆటోమేటిక్గా ఆ పని సాధించే దిశగా వెళ్తాయి. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 5 పాయింట్స్ని కూడా అధిగమించి మనం ముందుకు వెళ్ళి ఎప్పుడూ కూడా జీవితంలో విజయాన్ని సాధిస్తాం. ఇది కేవలం స్టూడెంట్స్కే కాదండి, ఎవరికైనా, ఏ వయసు వారికైనా, ఏ పనికైనా ముందు భయం అనేది వదలాలి. అలాగే అనుమానం కూడా వదలాలి. ఫియర్, డౌట్ ఈ రెండింటికి కూడా వదిలిపెట్టేయాలి. థ్యాంక్ యూ.